నగదు రహిత లావాదేవీలను ప్రజలు అలవర్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రజలకు పిలుపునిచ్చారు. నోట్ల విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి కేంద్రం సహా రిజర్వ్ బ్యాంకుతో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. సమాజంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిందన్నారు. జిల్లాలో 85 లక్షల పాత నోట్ల మార్పిడి కేసు విచారణ సాగుతోందని, దోషులు ఎంతటి వారినైనా శిక్ష తప్పదని కాకినాడలో వ్యాఖ్యానించారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావాలి, ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు అందుబాటులో ఉన్న ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇటు పరిధిలోని క్యాష్ ట్రాన్సాక్షన్ అంతా కూడా మొబైల్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ ద్వారా చేయాలి. ఎందుకంటే డబ్బు టైట్గా ఉందనే ఉద్దేశంతో చెప్పారు. ప్రభుత్వం కూడా రేషన్ షాపులు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవనే ఉద్దేశంతో ఫ్రీగా కూడా ఇవ్వండి, అరువు చేయండి అని చెప్పి ఉద్దేశంతో మొన్నసారి డైరెక్షన్ ఇచ్చాం. ఈస్ట్ గోదావరిలో కూడా 85 లక్షలు ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా ఐడెంటిఫై అయింది. అందులో పోలీసులు కూడా పాత్ర ఏదో ఉందని చెప్పి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ కూడా వేసాం. ఎంక్వైరీ జరుగుతుంది. ఈ తప్పు చేస్తే ఎవరైనా సరే పోలీసులు అయితే చర్య తీసుకుంటాం, నిందితులు అయితే కేసు పెడతాం, జైల్లో పెడతాం.